హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, రాయల్ ఎన్ఫీల్డ్లో చాలా మోటార్ సైకిల్స్ అయితే ఉన్నాయి కదా. డిఫరెంట్ కేటగిరీస్లో చాలా మోటార్ సైకిల్స్ అయితే ఉన్నాయి. 20 years నుంచి 50 years దాకా అందరూ కూడా ఒక మోటార్ సైకిల్ అయితే కొనుక్కుందాం అనుకుంటారు రాయల్ ఎన్ఫీల్డ్లో. మీరు గుంటూరు, విజయవాడ సరౌండింగ్స్లో ఉంటూ రాయల్ ఎన్ఫీల్డ్ వెహికల్స్ పర్చేస్ చేయాలి అనుకుంటే విజయవాడలోని ప్రవళిక మోటార్స్లో అయితే వెహికల్స్ పర్చేస్ చేయమని చెప్తాను. ఇక్కడే ఎందుకు కొనాలి అనే దాని గురించి మాట్లాడుకున్నట్లయితే రాయల్ ఎన్ఫీల్డ్ వెహికల్స్ మీద వీడియోస్ చేద్దామని చెప్పేసి 4-5 షోరూమ్స్ అయితే తిరిగాను. తెనాలి, గుంటూరు, విజయవాడలో కూడా మీకు 2-3 డీలర్షిప్స్ అయితే ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళినా సరే కావాలంటే మీరు షోరూంలోనే వీడియో రికార్డ్ చేసుకోండి, బయటకైతే ఇవ్వము అని వాళ్ళకి తేల్చి చెప్పేసేసారనమాట. నేనైతే షోరూంలో అసలు వీడియో రికార్డ్ చేయను, బయటికి తీసుకెళ్ళి మీ అందరికీ నీట్గా చూపించి దాన్ని ఫిజికల్గా నేను రైడ్ చేసిన తర్వాతే మీకు ఒక క్లారిటీ అయితే ఇస్తాను. అందులో వైబ్రేషన్స్ ఉన్నాయా, వెహికల్ బాగుందా లేదా, ఫిట్ అండ్ ఫినిషింగ్ ఎలా ఉంది, మొత్తం నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా. షోరూంలో అయితే అది మొత్తం చేయడానికి కుదరదనమాట. అందుకే నేను వెహికల్ బయటికి తీసుకెళ్ళి రివ్యూ చేస్తాను. ఎవరు కూడా ఒప్పుకోలేదనమాట. రీసెంట్గా నేను యమహా షూట్ కంప్లీట్ చేసుకుని వస్తా ఆ షోరూమ్ దగ్గర ఆగి వాళ్ళని ఒకసారి అడిగాను అనమాట. ఇట్లా రివ్యూస్ చేస్తాను, నాకు వెహికల్స్ కావాలంటే మీరు ఎప్పుడైనా రావచ్చు, ఏ వెహికల్ అయినా తీసుకొని షూట్ చేసుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళు బాగా సపోర్ట్ చేశారు. ఇంతలా సపోర్ట్ చేశారు కాబట్టి నేను మీకు ఇక్కడ వెహికల్ పర్చేస్ చేయమని చెప్తున్నాను. మిగతా షోరూమ్స్కి మీరు వెహికల్ పర్చేస్ చేయడానికి వెళ్తే కనీసం టెస్ట్ రైడ్ ఇస్తారో లేదో కూడా తెలియదు. ఈ షోరూమ్ లోపలికి వెళ్ళినప్పుడు అక్కడ ఏమేమి వెహికల్స్ ఉన్నాయో మీరు మొత్తం చూడొచ్చు, టెస్ట్ రైడ్ చేయొచ్చు. డౌన్ పేమెంట్ ఎంత కట్టాలో వాళ్ళని అడగండి, వాళ్ళు మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. చాలా ఫ్రెండ్లీగా అయితే ఉన్నారనమాట స్టాఫ్ అయితే. అందుకే నేను మిమ్మల్ని అక్కడ కొనుక్కోమని చెప్తా ఉన్నాను. వాళ్ళని ఎగ్జాక్ట్గా ఆనుడు ప్రైజెస్ ఏమి ఉన్నాయో మొత్తం చెప్పండి సార్, ఒక వీడియో రికార్డ్ చేస్తాను, మా సబ్స్క్రైబర్స్ కూడా ఒక క్లారిటీ అయితే వస్తుంది అని చెప్పేసి అడగటమే లేట్ అనమాట. మొత్తం క్లియర్గా చెప్పారు, నేను నోట్ చేసుకున్నాను. ఫస్ట్ 1 by 1 అయితే మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇప్పుడు నేను చెప్పే అన్ని వెహికల్ ప్రైజెస్ కూడా బేస్ వేరియంట్ ప్రైజెస్ అని చెప్పుకోవచ్చు. మీరు కొనుక్కునేటానికి ఈ ప్రైజెస్ అయితే మారుతాయి కాబట్టి అది మీరు గమనించాలి. ఫస్ట్ బుల్లెట్ 350 గురించి మాట్లాడుకున్నట్లయితే 2,12,000 రూపీస్ అయితే ఉంది. క్లాసిక్ 350 చూసుకున్నట్లయితే 2,35,000 రూపీస్ అయితే ఉంది. గోన్ క్లాసిక్ 350 చూసుకున్నట్లయితే 2,80,000 రూపీస్ ఉంది. హంటర్ 350 చూసుకున్నట్లయితే 1,82,000 రూపీస్ ఉంది. మిటియర్ 350 చూసుకున్నట్లయితే 2,49,000 రూపీస్ ఉంది. స్క్రామ్ 440 చూసుకున్నట్లయితే 2,58,000 రూపీస్ ఉంది. ఇక్కడ ఒక చిన్న టిప్ అయితే చెప్తున్నాను. షోరూమ్ వాళ్ళు నాకు ఏం చెప్పారంటే స్క్రామ్ 411ని 440కి అప్డేట్ చేశారు కదా, ఇప్పుడు ఆ వెహికల్స్ కూడా రావట్లేదండి. మేబీ ప్రొడక్షన్ అయితే ఆపేసి ఉండొచ్చు, చూద్దాం. ఇంకా అయితే లేటెస్ట్ వెహికల్ అయితే రాలేదు, ఒకవేళ వస్తే మాత్రం మీకు అప్డేట్ చేస్తా అన్నారు. సో ఎవరైతే స్క్రామ్ 440 కొనుక్కుందాం అనుకుంటున్నారో వాళ్ళైతే కొద్దిగా వెయిట్ చేయండి, తొందరపడి అయితే కొనుక్కోవద్దు పాత వేరియంట్ ఉంటే మాత్రం. నెక్స్ట్ హిమాలయన్ 450 చూసుకున్నట్లయితే 3,47,000 రూపీస్లో లభిస్తూ ఉంది. గొరిల్లా 450 వచ్చేప్పటికి 2,94,000 రూపీస్లో లభిస్తూ ఉంది. బేర్ 650 చూసుకున్నట్లయితే 4,13,000 రూపీస్లో లభిస్తూ ఉంది. ఈ వెహికల్ నాకు బాగా నచ్చిందనమాట. 2x1 ఎగ్జాస్ట్ అయితే ఉండిద్ది, బ్లాక్ ప్యాటర్న్ టైర్స్ అయితే ఉన్నాయి, గ్రౌండ్ క్లియరెన్స్ ఎక్కువ అయితే ఉండిద్ది, సాలిడ్గా ఉందన్నమాట వెహికల్ అయితే. నాకు GT 650 కన్నా ఈ వెహికల్ అయితే చాలా బాగా నచ్చింది. క్లాసిక్ 650 చూసుకున్నట్లయితే 4,06,000 రూపీస్లో లభిస్తూ ఉంది. సూపర్ మీటియర్ 650 చూసుకున్నట్లయితే 4,42,000 రూపీస్లో లభిస్తూ ఉంది. షార్ట్ గన్ 650 చూసుకున్నట్లయితే 4,37,000 రూపీస్లో లభిస్తూ ఉంది. ఇంటర్సెప్టర్ 650 బేస్ వేరియంట్ చూసుకున్నట్లయితే 3,72,000 రూపీస్లో లభిస్తూ ఉంది. ఫైనల్గా కాంటినెంటల్ GT 650 బేస్ వేరియంట్ రెడ్ కలర్లో అయితే ఉండేది కదా, అది 3,91,000 రూపీస్లో లభిస్తూ ఉంది. రాయల్ ఎన్ఫీల్డ్ లో ఉన్న వెహికల్స్ అన్నిటికి సంబంధించిన ప్రైజెస్ అయితే చెప్పాను కదా. షోరూమ్ కి వెళ్ళిన తర్వాత మేనేజర్ గారిని అయితే మీట్ అవ్వండి, ఎగ్జాక్ట్ ఆనుడు ప్రైజ్ అడగండి. ఒకవేళ మీరు డౌన్ పేమెంట్ 50,000 రూపీస్ లేకపోతే 1 lakh పే చేయాలనుకోండి, మీరు పర్టికులర్ గా కొనుక్కుందాం అనుకున్న వెహికల్ కి ఎంత డౌన్ పేమెంట్ కట్టాలి అని చెప్పేసి మేనేజర్ని అయితే అడగండి. వాళ్ళైతే మీకు మొత్తం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. 24 months కి అయితే ఈఎంఐ ఎంత పడిద్ది, 30 months కి అయితే ఈఎంఐ ఎంత పడిద్ది అనేది మొత్తం వాళ్ళు ఒక పేపర్ మీద రాసిస్తారనమాట. దాని ప్రకారంగా మీరు డౌన్ పేమెంట్ చేసి కొత్త వెహికల్ అయితే మీకు నచ్చింది మీరు కొనుక్కోవచ్చు. లేదు ఫుల్ క్యాష్ కట్టేసి నేను తీసుకుంటాను అంటే మాత్రం ఖచ్చితంగా మీరు అక్కడ క్యాష్ కౌంటర్లో ఫుల్ క్యాష్ కట్టేసి మీకు నచ్చిన వెహికల్, మీకు నచ్చిన కలర్ అయితే మీరు కొనుక్కోవచ్చు. ఒకవేళ మీకు నచ్చిన కలర్ అక్కడ లేకపోతే 2-3 డేస్లో వాళ్ళు తెప్పిస్తారు. కానీ GT 650 కానీ ఇంటర్సెప్టర్ 650 ఇట్లాంటి కొంచెం ప్రీమియం వెహికల్స్ అయితే మాత్రం మినిమం 1 month టైం పట్టిద్దంట. 1 month లోపు వస్తే మాత్రం ఖచ్చితంగా మీకు డెలివరీ చేస్తారు. నేను షోరూమ్కి వెళ్ళినప్పుడు వాళ్ళు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు కాబట్టి మా ఫ్రెండ్ వెహికల్ పర్చేస్ చేస్తాను అంటే నేను ఆ షోరూమ్కే తీసుకెళ్లాను. మమ్మల్ని చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. మాకేమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి అవి మొత్తం వాళ్ళు క్లియర్ చేశారనమాట. మా ఫ్రెండ్కి కావాల్సిన కలర్ వాళ్ళకి చెప్పగానే వాళ్ళకి గోడౌన్ అయితే ఉంది, ఆ గోడౌన్లో నుంచి ఒక వెహికల్ అయితే తీసుకుని వచ్చారు. మొత్తం చెక్ చేసుకున్నాము, చెక్ చేసుకున్న తర్వాత మాకు వెంటనే డెలివరీ అయితే ఇచ్చారనమాట. మాకు టెస్ట్ రైడ్ కావాలంటే టెస్ట్ రైడ్ ప్రొవైడ్ చేశారు, ఈఎంఐ స్కీమ్స్ గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు. కానీ మేము మొత్తం క్యాష్ కట్టి ఆ వెహికల్ పర్చేస్ చేసాము. బందర్ రోడ్ కానూరులో ఉన్న ప్రవళిక మోటార్స్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. నేను అందుకే మీకు సజెస్ట్ చేస్తున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఇక్కడ స్క్రీన్ మీద నెంబర్స్ అయితే పెట్టేస్తాను, వాళ్ళకి కాల్ చేయండి. మీకు నచ్చిన కలర్ ఉంటే మాత్రం బుక్ చేసుకోండి, లేకపోతే మాత్రం వాళ్ళు తెప్పిస్తారు. క్లియర్ కట్గా మీకు
ఇంకో విషయం చెప్పాలి, ఇది ఎటువంటి పెయిడ్ ప్రమోషన్ అయితే కాదు బ్రో. రాయల్ ఎన్ఫీల్డ్ వెహికల్స్ మీద మన ఛానల్లో వీడియోస్ అయితే చాలా తక్కువ అయితే చూస్తారు. ఎందుకంటే నేను ఏ షోరూమ్కి వెళ్ళినా సరే మా షోరూంలోనే వీడియో రికార్డ్ చేసుకోండి, వెహికల్ బయటకి అయితే ఇవ్వము అని చెప్పేసి వాళ్ళు క్లియర్గా చెప్పారనమాట. మీరు ఇవ్వకపోతే నేను అసలు రివ్యూ అయితే చేయను. మా ఫ్రెండ్స్ ఎవరో ఒకరు వెహికల్ పర్చేస్ చేస్తారు, లేకపోతే నా సబ్స్క్రైబర్స్ నాకు వెహికల్ ఇచ్చినా సరే నేను అక్కడ రివ్యూ చేస్తాను, కానీ షోరూంలో అయితే రివ్యూ చేయదలుచుకోలేదని చెప్పేసి నేను ఫిక్స్ అయిపోయాను. కానీ ఈ షోరూమ్ వాళ్ళు అయితే కాల్ చేసి మరి ఈ వెహికల్ రివ్యూ చేయండి అని చెప్పేసి వాళ్ళు అంతా బాగా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి మనం కూడా ఖచ్చితంగా వాళ్ళకి సపోర్ట్ అయితే చేయాలి. నేను ఏదో కావాలని పొగుడుతున్నట్టు కాదు, కానీ మీరు ఆ షోరూమ్కి అయితే వెళ్ళండి, వాళ్ళు మిమ్మల్ని బాగా రిసీవ్ చేసుకుంటారు, టెస్ట్ రైడ్ ఇస్తారు, వెహికల్ మొత్తం చూడండి. మీరు ఏదైనా ఈఎంఐలో కొనుక్కోవాలనుకోండి, మంచి స్కీమ్ అయితే వాళ్ళు వేసిస్తారు. దాని ప్రకారంగానే మీరు అక్కడ వెహికల్ పర్చేస్ చేయమని చెప్తాను. ఇఫ్ ఇన్ కేస్ మీకు అక్కడ నచ్చలేదు అనుకోండి, మీరు మీ ఇష్టం, మీరు ఏ షోరూంలోకి వెళ్ళి వెహికల్ పర్చేస్ చేసినా నో ఇష్యూ. కాకపోతే ఒకసారి మీరు అక్కడ వెళ్ళి చూస్తే మీకు తెలిసిద్ది కదా. సో ఇది ఓవరాల్గా వీడియో అయితే మీ అందరికీ అర్థమైందని చెప్పేసి అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి ఈ వీడియో కింద కామెంట్ చేయండి, లేకపోతే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయిన తర్వాత మెసేజ్ చేయండి. నేను మెసేజ్ చూస్తే మీకు ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు బ్రో. ఇంకా చాలా వీడియోస్ అయితే పెండింగ్లో ఉన్నాయి. 1 by 1 అయితే నేను అన్ని అప్లోడ్ చేస్తూనే ఉంటాను. అవన్నీ మీరు చూడాలనుకుంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకున్నారనుకోండి, నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.